తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీపై ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నాపై దారుణంగా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేస్తున్నానని తెలిపారు. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే స్పందించారని, తన ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి తీసుకువెళ్లారన్నారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి కానీ వ్యక్తిగత జీవితాలపై మాట్లాడడం సరికాదని శివబాలాజీ అన్నారు. మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మా ట్రెజరర్ శివబాలాజీ తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారాన్ని అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, ఎలా చూడాలి? మాధవీలత కంప్లైంట్ చేయడం జరిగింది మా ట్రెజరర్ శివబాలాజీ కూడా స్పందించారు. రాజకీయ నాయకులు ఇలా సినిమా వాళ్ళకి సంబంధించి విమర్శలు చేయడం తగదు అంటూ కూడా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఎలా చూడాలి ఓవరాల్గా? చందు, అనంతపురం జిల్లాలో సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా నటి మాధవీలత మధ్య ఇటీవల కాలంలో మాటల యుద్ధం జరిగిందని చెప్పవచ్చు. ఒకరి మీద ఒకరు పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ హీట్ పెరిగిందో, వారి మధ్య మాటల యుద్ధం పెరిగిందో, ఇప్పటికే మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డి మీద హెచ్ఆర్సీని ఆశ్రయించింది. అదేవిధంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఈమెకు క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇండస్ట్రీకి సంబంధించి ఈ వ్యవహారం ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిగతంగా తనపై విమర్శలు చేస్తున్నా కానీ ఇండస్ట్రీ స్పందించలేదని చెప్పేసి ప్రధానంగా ఈ మాధవీలత ఆరోపణ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందో మాలో ఆమె ఇప్పటికీ ఇవాళ ఫిర్యాదు చేసింది. దీంట్లో ప్రధానంగా ఆమె చేసే ఆరోపణలు ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిగతంగా ఆరోపణ చేసి దూషిస్తున్న పరుషమైన పదాలు వాడినా కానీ ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు ఎవరు కూడా స్పందించలేదని చెప్పేసి ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మా సంఘానికి ఫిర్యాదు చేశారని చెప్పేసి ఆమె చెప్పారు. దీనికి సంబంధించి ఏదైతే మాకు సంబంధించి ట్రెజరీ శివబాలాజీ ఉన్నారో ఆయన కూడా ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆయన కూడా మాట్లాడారు. దీంట్లో ప్రధానంగా ఆయన ఇండస్ట్రీకి సంబంధించి పరిధిలోకి వీరి మీద ఆరోపణలు కానీ వ్యక్తిగత ఆరోపణలు కానీ రాజకీయ నాయకులు చేయకూడదు. రాజకీయ నాయకులు కేవలం ప్రజా సమస్యల మీద, నియోజకవర్గాల, జిల్లాల అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టాలి కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులపై వ్యక్తిగత దూషణలు చేయకూడదని చెప్పేసి ఆయన కూడా ఆరోపించిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు మా కోర్టులో బద్దమని చెప్పవచ్చు. ఏదైతే మాధవీలత శివబాలాజీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మా అధ్యక్షుడు మంచు విష్ణుతోనే ఆయన చర్చించడానికి మనకు తెలిసింది. ఈ సున్నితమైన వ్యవహారం కాబట్టి ఒక రాజకీయ నాయకుడు సినీ స్టార్ మీద చేసిన నేపథ్యంలోనే దీని మీద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చర్చించిన తర్వాతనే దీనికి ఒక పరిష్కారం చెప్పాలని చెప్పేసి ఆయన చెప్పినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ ఇద్దరి మధ్య వ్యవహారం మీదనే త్వరలోనే మా ఒక కమిటీ కూర్చునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ కమిటీలోనే దీనిపైన ఏదైతే మాధవీలత ఫిర్యాదు మీద వాళ్ళు చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా మంచు విష్ణు హామీ ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే మాధవీలత ఇదే అంశం మీద అటు హెచ్ఆర్సీకి ఇటు పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మా అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు సినీ సర్కిల్లో ఆసక్తికరంగా మారిందని మనం చెప్పవచ్చు. చందు, అయితే ముఖ్యంగా ఒక కామెంట్ కూడా చేశారు రాజేందర్, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు స్పందించలేదు అంటూ కూడా ఆవిడ కొంత బాధను వ్యక్తం చేశారు. ఎలా చూడాలి? ప్రధానంగా మనం చెప్పింది కదా, ఇప్పుడు ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక నటి మీద రాజకీయ నాయకుడు ఆరోపణ చేసే నేపథ్యంలో సాధారణంగా సినిమాలకు సంబంధించిన ముఖ్యులు కూడా స్పందిస్తారు. ఏదైతే మన ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్ నేపథ్యం జరిగిన ఘటనలో అక్కడ కూడా సినీ పెద్దలు స్పందించారు. కానీ సినీ నటి మాధవీలత విషయంలో మాత్రం అంటే ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిగత ఆరోపణ చేసి దూషణ చేసినా కానీ సినీ రంగానికి సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు. అందుచేతనే ఇవాళ నేను మా అసోసియేషన్కి ఫిర్యాదు చేశానని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు హెచ్ఆర్సీని అటు పోలీసుని ఇప్పటికే ఆమె ఫిర్యాదు చేసే నేపథ్యంలో ఈ వ్యాఖ్యల మీద జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా మాధవీలత చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ రెండింటి కూడా పరిగణన తీసుకొని మా సభ్యులు దీని మీద చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ చర్చించిన తర్వాతనే వారు ఒక పరిష్కారం చూపిస్తారా లేదా అని ఆసక్తికరంగా మాత్రం మనం చెప్పవచ్చు. చందు, రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.